కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ లో నుంచి ఎల్పీ స్టేడియం రా 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్కగట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. గ్రూప్ 1 2011 తర్వాత పరీక్షలు 15 ఏళ్లు పెట్టకపోతే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తే కాళ్ళ కట్టెబెట్టి కోర్టులో లిటిగేషన్లు పెడితే నిన్న హైకోర్టు చెంప చెల్లుమని కొడితే 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలను నియామక పత్రాలు మేము అందించినాం. మా ఆడబిడ్డలు కానీ రైతులు కానీ నిరుద్యోగ యువకులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఔటర్ రింగ్ RRR కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలోనే మనం చేసుకున్నాం. అందుకే ఆ చిక్కుముళ్ళను అన్నింటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మేమందరం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. నిండు మనసుతో మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు మీరు అండగా నిలబడితే తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ఇన్ తెలంగాణ రైజింగ్ అని ఈరోజు తెలంగాణను ముందుకు తీసుకెళ్తాం. మీరు అండగా నిలబడాలి. నిజామాబాద్ జిల్లా నిండు మనసుతో ఆశీర్వదించాలి. వాళ్ళు వీళ్ళు ప్రలోభాలు పెట్టినా వాళ్ళు వీళ్ళు ఏది చెప్పినా వినకండి. మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేసినాక మున్సిపల్ మంత్రిగా మళ్ళీ నిజామాబాద్కు వస్తాను. మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మీతో కూర్చొని సమస్యల్ని పరిష్కరిస్తాను. మీరందరూ అండగా నిలబడాల్సిందిగా నిజామాబాద్ కార్పొరేషన్ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మీరందరూ సిద్ధమేనా? తెలుసు. అందుకే మాట ఇయ్యకపోయినా మీకోసం 4.5 లక్షల మంది బీడీలు చుట్టే ఆడబిడ్డల కోసం నెలకు 2,000 రూపాయలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుడు 2,000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఓర్వలేకపోయింది. ఓర్వలేక ఏమన్నారు? ఆ కేసీఆర్ ఏమన్నా ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, మాకు ఓటేయండి, సోనియమ్మ మీద ఒట్టు, ఓటేయంగానే మేము గద్దె కూర్చోగానే గద్దెనెక్కి కూర్చోగానే నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. పడ్డాయా 4,000 ఎవరికన్నా? గక్కడున్న చెల్లె చెప్పాలి, పడ్డాయా 4,000? పడలే. పక్కా ముచ్చట్నా? మీరు అవద్దని చెప్తురు. కానీ మీరు అవద్దని చెప్తురు. నేను ఇక్కడ వేములవాడలు అడిగిన వాళ్ళకి పడ్డాయట, మీకు వాళ్ళే. ఇక మళ్ళీ ఇప్పుడు మీరు తులం బంగారం కూడా రాలేదని చెప్తారు నాకు. మీకు పడ్డాయి, బాగా బంగారం పిరమైందని చెప్పి నాకు అవద్దని చెప్తున్నారు. మీరు పడ్డాయి నాకు తెలుసు, మీరు అన్ని అవద్దని చెప్తారు. అరే మీరు అందరు కోటీశ్వరులు అయినట్టు రేవంత్ రెడ్డి చెప్తుండు. 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వరులు చేసినా అంటుండు. నెలకు 2,500 కూడా రాలేదని చెప్తారు. ఇక మీరు నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు పడలే. మీ ఖాతాలో 24 నెలలకు 2,500 చొప్పున పడలే. 1,00,000 పడ్డాయి. నేను అడుగుతా అనుకోని బాగా అడుగుతా అనుకుంటురేమో మీరు. నేనేమో అప్పాడుగా మిమ్మల్ని పడ్డాయని చెప్పారు. పడ్డాయా పడలేవా? పక్కా. మరి అయినా కూడా కాంగ్రెస్కి గుద్దుతారా? ఇక మరి వాడు గిన్ని మోసాలు చేసినాక ఇక్కడ పద్మశాలి సోదరులు ఉన్నారా? ఒకసారి శైల ఆర్డర్ పద్మశాలీలు ఉంటారు. ఒక్క మాట అడుగుతా పద్మశాలి సోదరులను. సిరిసిల్లలో కేసీఆర్ రాక మునుపు ఎంతమంది నేత కార్మికులు చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకొని? 100 మంది చచ్చిపోలే. ఇది సురిసిల్ల కాదు ఉరిసిల్ల అని పేపర్ వాళ్ళు రాయాలి. మరి అటువంటి సిరిసిల్లను కేసీఆర్ చేయించు. అటువంటి సిరిసిల్లను కేసీఆర్ ఏం చేసిండు? బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఆర్డర్. బతుకమ్మ 1 కోటి చీరలు ఆర్డర్ ఇచ్చి సిరిసిల్ల నేతన్నకు బతికియాలి, సిరిసిల్ల నేతన్నను బతికించుకోవాలి అని ఆలోచన చేసి సాంచలు నడవాలి 6 నెలలు. ఆ సాంచలలో వచ్చే బట్ట ప్రభుత్వమే కొనాలి. నెలకు 7-8 సంపాదించేటోళ్ళు 16-20 సంపాదించాలని చెప్పి ఆలోచించి ఆడపిల్లలు బీడీలు చుట్టేటోళ్ళకు నెలకు 2,000 ఇచ్చి 7-8 సంపాదించే నేతన్నలకు 16-20 సంపాదించే అవకాశం ఇచ్చి బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిండు కేసీఆర్. ఇలా బతుకమ్మ చీర ఇస్తున్నా రేవంత్ రెడ్డి? ఇస్తలేడా? పక్కనా కొద్దిగా లగాయించేప్పుడు ఇస్తుండా? ఇస్తలేడా? కనీసం రైక పెట్టిండా చీర? కాకపోతే కనీసం జాకెట్ ముక్క కూడా పెట్టలేదా? మరి అయినా ఇద్దామా ఓటు? బతుకమ్మ చీర ఇయ్యకపోవడే కాదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు. ఇదివరకు ఎవరైనా ఆడపిల్ల గర్భవతి అయితే ఆమెను ఇంటికాడికి వచ్చి బండిలు ఎక్కించుకొని హాస్పిటల్ గుంటపోయి హాస్పిటల్లో మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టు చేతులు పెట్టి ఇంటికాడ దించొద్దురు. ఇప్పుడు ఉన్నదా ఆ సౌలతు? తీసేసిండా? కేసీఆర్ కిట్టు పోయింది, బతుకమ్మ చీర పోయింది,
రంజాన్ తోఫా వేయింది, ఆఖరికి పద్మశాలీలకు ఇచ్చిన ఆర్డర్ పోయింది. పద్మశాలీలకు ఇచ్చిన ఆర్డరు, నేతన్నలకు ఇచ్చిన ఆర్డర్ పోతే ఇక్కడ ఉండే కొంతమంది పద్మశాలి సోదరులు పోయి ఇక్కడ కాంగ్రెస్ ఓడు నా మీద ఓడిపోయిన ఒక ఆయన ఉన్నాడు మహేందర్ రెడ్డి, ఆయన పోయి అడిగింది, సారు నువ్వు చెప్పు రేవంత్ రెడ్డికి కేటీఆర్ మీద కోపం ఉంటే ఆయన వేరే తిరిగా చూసుకోమను, మా కడుపు మీద ఎందుకు దంతుండు, మా ఆర్డర్ మాకు ఇప్పి అంటే ఆయన ఏమన్నాడు అడికేనా, సిరిసిల్లలో ఉండే పద్మశాలి సోదరులను మీరు నిరోధ పొట్లాలు అమ్ముకోండి, శాలోళ్ళు అప్పుడాలు అమ్ముకోండి, పాపుడాలు అమ్ముకోండి అని మాట్లాడిండు. మరి అందుకే అన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు మనం. మీ కడుపు మీద తన్నుడే కాకుండా మీ గుండెల మీద, మీ ఆత్మగౌరవం మీద తన్నిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఇలా నేను ఒక్క మాట అడుగుతున్నా, పద్మశాలీలు ఉన్నది ఇక్కడ, వస్త్ర వ్యాపార పరిశ్రమ ఉన్నది ఇక్కడ, సాంచలు నడిచేది ఇక్కడ, నూలు డిపో ఎక్కడ పెట్టిర్రు?